హాయ్ దక్షి. హాయ్. సో, మీరు ఈ పండగకి ఇక్కడికి ఇలా రావటం, మీతో మాట్లాడటం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో, మీరు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి 'రాజీవ్' గారితో సినిమా చేశారు 'కరోనా వైరస్' అని. ఇంకా మీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో, మీరసలు ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? అసలు మీ నేటివ్ ఎక్కడండి? బేసిక్‌గా పుట్టింది విజయవాడ. సో, దాని తర్వాత బేసికలీ మమ్మీ ఒకప్పుడు టైమ్ పాస్‌గా చేసేవారు. ఈపీగా చేశారు. హ్మ్. సో, 2 ఫిల్మ్స్ చేసి మళ్ళీ షీ వెంట్ బ్యాక్. ఆ టైంలో నాకు కొంచెం చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చినియి. బట్ మమ్మీ వద్దు ఆగు అన్నారు. సో, కొంచెం పెద్దగా అయ్యాక దెన్ యూ గెట్ ఇన్ స్టడీస్ కంప్లీట్ చేసుకొని గెట్ ఇంటూ ఇట్. మమ్మీ ఊరికే చెప్పారు. మనం కొంచెం సీరియస్ తీసుకున్నాం అది. హ్మ్. సో, వన్స్ ఐ కంప్లీటెడ్ మై స్టడీస్ ఐ ఆస్క్డ్ లైక్ వెళ్తా ఒకసారి ట్రై చేస్తాను. అంటే మమ్మీ ఫస్ట్ ఆబ్వియస్‌లీ నేను సీరియస్‌గా తీసుకున్నా గానీ మమ్మీ సీరియస్‌గా చెప్పలేదు. జస్ట్ ఆ టైమ్‌ని లెట్ టు గో షీ సెడ్. బట్ ఆబ్వియస్‌లీ విజయవాడ నుంచి వచ్చిన అమ్మాయి, తెలుగు అమ్మాయి జనరల్‌గా ఎలా అవును. పేరెంట్స్ ఇండస్ట్రీలో. వద్దనే చెప్తారు. సో, అలానే చెప్పాను. నేను అప్పుడు చెప్పాను. 1 ఇయర్ టైమ్ ఇవ్వు మమ్మీ. ఒకవేళ అప్పటికి ఏమి అవ్వలేదనుకో నువ్వు చెప్పినట్టు చేస్తాను అన్నారు. సో, 1 ఇయర్ టైమ్‌లో ఐ గాట్ 2 ప్రాజెక్ట్స్. ఒకటి 'ఆర్‌జీవి' గారి 'కరోనా వైరస్' విచ్ గాట్ రిలీజ్డ్ సేమ్ టైమ్ కోవిడ్‌లోనే. దాని తర్వాత 'శేఖర్ సూరి' గారిది అమెజాన్‌కో వెబ్ సిరీస్ చేశాము. సో, అది ఇంకా రిలీజ్ అవ్వాలి. సో, మీరు ఇండస్ట్రీలోకొచ్చినప్పుడే ఫస్ట్ 'ఆర్‌జీవి' గారితో చేశారు. సో, మీకెలా యెస్. అనిపించింది? యాక్చువల్లీ 'ఆర్‌జీవి' గారంటేనే చాలా మందికి అదొక రకమైన గౌరవం ఉంటుంది. అదే విధంగా భయం కూడా ఉంటుంది. సో, మీకెలా అనిపించింది? సో, బేసిక్‌గా ఫస్ట్ 'ఆర్‌జీవి' గారి ఆఫీస్ నుంచి కాల్ రావడం నేను చాలా పానిక్ అయ్యాను. అమ్మో! 'ఆర్‌జీవి' గారినెళ్లి కలవాలా ఈ దీంట్లో ఉన్నాను. బట్ దెన్ కోవిడ్ టైమ్. సో, నేను సరే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఒకటి అప్పటికి ఫీవర్ ఉండింది. నాకెప్పుడైతే కాల్ వచ్చిందో సార్ ఒక 1 వీక్‌లో వస్తాను అని. 1 వీక్ తర్వాత ధైర్యం చేసుకొని వెళ్ళాను. హ్మ్. సో, అప్పుడు లైక్ నేను ఇన్ పర్సన్ సార్‌ని కలిసినప్పుడు అప్పుడు నాకు అరే! అంత ఎందుకు భయపడతారు అందరూ అనేది అప్పుడు అర్థమైంది. సో, బేసిక్‌గా ఆయన మాట్లాడే విధానం కానీ, మీడియాలో ఆయన పెట్టే ట్వీట్స్ కానీ, వీటన్నిటికి జనాలు చూసి ఓకే. మనము పర్సనాలిటీ డిజైన్ చేసుకుంటాం మన మైండ్‌లో. ఓకే. వీళ్ళు ఇంతే అని. సో, ఇన్ పర్సన్ కలిసినప్పుడు హి ఈస్ వెరీ హంబుల్. హి ఈస్ వెరీ కైండ్. హి ఈస్ రియల్లీ వెరీ ప్రొఫెషనల్. సో, మీకు ఫస్ట్ షాట్ ఏది చేశారు గుర్తుందా? సో, ద మేజర్ సీన్ లైక్ ఫస్ట్ ఫస్ట్ సీనే అంటే ఆ ఫిల్మ్‌కి మేమెలా చేసామంటే, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎలా అయితే సినిమా జరుగుతదో సేమ్ ప్యాటర్న్‌లో చేసుకుంటూ వెళ్ళాం. హ్మ్. సో, ఫస్ట్ సీన్ సినిమాలో ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో అదే ఫస్ట్ డే షూట్. సో, మీకు అంటే ఈ ఇండస్ట్రీలోకి రావాలి. చిన్నప్పుడు మీ మదర్ చెప్పినట్టు పెద్దయ్యాక నువ్వు వెళ్ళు అన్నారు. సో, పెద్దయిన తర్వాత వెళ్ళాలి అన్నా సరే, మనం దానికి కొంచెం ఎంతో కొంత వెనక బ్యాక్ సపోర్ట్ కావాలి. ఫ్యామిలీ సపోర్ట్. అదేవిధంగా మనం ఎంత నేర్చుకున్నాం, ఏ విధంగా ఉంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే మనకు కావాల్సింది మెయిన్ అదే. సో, మీరు అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేటప్పుడు ఏ హోప్‌తో మీరు అడుగుపెట్టారు? అట్లా బేసిక్‌గా యాస్ ఎన్ ఆడియన్ మనం ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండి మాట్లాడుతున్నాం గానీ, జనరల్‌గా ఒక ఆడియన్‌గా ఆలోచిస్తే రావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాకు వెనక బ్యాక్‌గ్రౌండ్ ఉందా? లేకపోతే నాకు తెలిసిన వాళ్ళున్నారా? లేకపోతే ఇంకే ఎక్స్, వై, జెడ్ లైక్ ఇదేం మ్యాటర్ అవ్వదు. నాకు రావాలనుంది. వచ్చేసా. హ్మ్. సో, వచ్చిన తర్వాత నేను ఉండగలనా? లేదా? అనేది ఇట్స్ ఆన్ మై చాయిస్. సో, నేను యాక్చువల్‌గా చాలామంది వచ్చి చూసి వెళ్ళిపోతారు. హ్మ్. అంటే వర్కౌట్ అవ్వట్లేదు. లేకపోతే యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీలో చాలా పేషెన్స్ కావాలి. సో, యూ విల్ నాట్ గెట్ ద ప్రాజెక్ట్స్ వెరీ ఇమ్మీడియేట్‌లీ. నువ్వు వచ్చిన వెంటనే సినిమా వచ్చేసేదు లైక్ ఇట్ టేక్స్ టైమ్. అవును. మనం వేరే దేనికెళ్ళినా ఇట్ టేక్స్ టైమ్. బట్ దెన్ నీకు మంత్లీ ఇన్‌కమ్ ఉంటుంది. హ్మ్. ఇక్కడ అలా కాదు. సో, అదంతా అర్థం చేసుకోవడానికి 1, 2 ఇయర్స్ పడుతుంది. బట్ లేటర్ ఆన్ ఇఫ్ యూ వాంట్ టు ఎవాల్వ్, యుల్ ఎవాల్వ్. అదర్‌వైస్ యుల్ గెట్ బ్యాక్ టు యువర్ సమ్ అదర్ ప్రొఫెషన్. హ్మ్. సో, బేసిక్‌గా మీరన్నట్టు ఇటు తెలుగు రాష్ట్రాల్లో హీరోయిన్‌గా అవ్వాలంటే, మనం ఎంత అనుకున్నా సరే, మన వెనక ఫ్యామిలీ సపోర్ట్‌తో పాటు అదే విధంగా వెనక్కి లాగేవాళ్ళు కూడా చాలామందుంటారు. ఇప్పుడు అవసరమా నీకు? నీకిప్పుడేం ప్రాజెక్ట్స్ రావట్లేదు గదా! ఇప్పుడేం చేయట్లేదు గదా! ఇప్పుడు అంత పెద్దవి కాదు గదా! నువ్వెందుకు జేస్తున్నావు? ఎందుకింకా ఇండస్ట్రీలో ఉన్నావు? అని చెప్పే మాటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, మీరలాంటి మాటలు విన్నప్పుడు ఎటువంటి ధైర్యాన్ని తెచ్చుకున్నారు? ఏ విధంగా ముందుకు వెళ్లారు?
ఫస్ట్ నుంచి ఫ్రమ్ డే 1 వన్స్ నాకు కరోనా వైరస్ రిలీజ్ అయిన తర్వాత కూడా బేసిక్‌లీ ఐయామ్ ఎ సింగిల్ పేరెంట్ చైల్డ్. సో, మమ్మీ కూడా ఆబ్వియస్‌లీ షీ హావ్ గాన్ త్రూ సో మచ్ ఇన్ హర్ లైఫ్. సో, దానివల్ల ఇట్స్ లైక్ అందరూ అనే మాటలు అంత పట్టించుకున్న విచ్ హర్ట్స్ యూ నేను అంత పట్టించుకోవడం ఇట్స్ లైక్ వద్దు అనుకోని హ్మ్. వదిలేసారు. సో, ఇప్పుడు చాలా మంది ఆబ్వియస్‌లీ మనకి దీంట్లోనే కాదు ఎనీవేర్ యూ గో దేర్ ఇస్ ప్లస్ మైనస్ 2 అంటే బాగుంది చెప్తారు. బాలేదు అనేది కూడా అవును. ఎన్ నంబర్ ఆఫ్ వేస్‌లో చెప్తారు. సో, అది ఎంతవరకు తీసుకోవాలి, ఏది నిజంగా నిజం, ఏది అబద్ధం అనేది మనకి తెలియగలగాలి. సో, మీరు ఇండస్ట్రీలోకొచ్చే ముందు మనకొక ఊహలుంటాయి. ఇండస్ట్రీ ఇలా ఉంటుంది. మనం ఎంటర్ అయిన తర్వాత, మనం ఒక హీరోయిన్ అయిన తర్వాత, సో, మన లైఫ్ ఇలా మారిపోతుంది, అలా ఉంటుందని ప్రతి ఒక్కరికి కొన్ని ఆశలుంటాయి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ముందు. అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ రియాలిటీని తెలుసుకుంటారు. సో, మీకలా ఏమైనా అంటే బయట నుండి మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి, ఇప్పుడు మీరు ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఉన్నదానికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఆబ్వియస్‌లీ ఉంటాయి. బికాజ్ నేను వచ్చిన వెంటనే నేననే కాదు ఎనీవన్ నాకు తెలిసి యాస్ ఎన్ ఇండస్ట్రీ పర్సన్ కాకుండా బయట నుంచి వచ్చిన వెంటనే సినిమా వచ్చేస్తది. అది హిట్ అయిపోతది. ఐల్ బి ఆన్ దట్ టాప్ అనేది ఉంటుంది. ఎవ్రీవన్ విల్ హావ్. బట్ రియాలిటీ ఈస్ సినిమా రావడం ఈస్ చాలా కష్టం. వచ్చిన తర్వాత అది నిలబెట్టుకోవడం అంతే కష్టం. అది టఫ్. సో, యాహ్! సో, మీరు చేసిన ఫస్ట్ మూవీ అయిపోయిన తర్వాత మీకు అప్రిషియేషన్స్ ఎలా వచ్చాయి? అంటే చాలా చేసావు. సో, నెక్స్ట్ ఇంకా మీకు చాలా బావుంటుంది. లేదంటే ఫస్ట్ ఇలా చేసావు గదా! సో, చూద్దాంలే అలా మీరు ఏ టైప్ ఆఫ్ తీసుకున్నారు? No, see, the film hardly it's of 2 hours. So I got good reviews only. Even reviewers wise కూడా నాకు చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి. But then after that I did 4 projects which didn't yet get released. Very soon they might get released. అది అయ్యాక సీయింగ్ మై ఫిల్మ్స్ అంటే ఐ డిడ్ ఆల్ అన్నీ నేను చేసినవన్నీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చాలా మనకి తెలుగులో చాలా ఇదవుతుంది. దాన్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ దేర్ ఆబ్వియస్లీ స్టార్స్ కాబట్టి. ఆ! సో అది కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ విల్ గివ్ అ గుడ్ ఇది అనేది సో, యాస్ ఎన్ యాక్టర్. మీరు ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఆడిషన్స్ ఇవ్వటం, సో, దాని తర్వాత మిమ్మల్ని ఓకే చేయటం, ఈ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటుంది గదా! సో, మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్‌కి, సో, ఆడిషన్స్‌కి వెళ్ళేటప్పుడు మీరెలా ప్రిపేర్ అవుతారు? ఆడిషన్స్‌కి వెళ్ళే ముందు ఆబ్వియస్లీ నేను ముందే ప్రెప్ వర్క్ చేసుకుంటాను. సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ నీడ్ టు బి డన్. సో, ఆడిషన్స్ ఇప్పటికి ఇస్తాను. ఇట్స్ గోయింగ్ వెల్. సో, ఆడిషన్స్‌కి వెళ్ళేటప్పుడు ఏదైనా మూవీస్‌కి చాలామంది ఉన్నదేంటంటే తెలుగు అమ్మాయిలని ఎక్కువ తీసుకోరనే టాక్ ఇండస్ట్రీలో చాలా ఉంది. యాక్చువల్లీ మనకి చాలా మూవీస్ చూస్తుంటే మనకది కనిపిస్తూనే ఉంటది. సో, తెలుగు అమ్మాయిలు ఉన్నారంటే ఎప్పుడైనా సరే మీడియం రేంజ్ మూవీస్ గాని, వెబ్ సీరీస్ వరకు మాత్రమే తెలుగు అమ్మాయిలు పరిమితమైన సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయి. సో, మీరు అలా మూవీస్ చేస్తున్నప్పుడు తెలుగు అమ్మాయి అని చెప్పి ఎక్కడైనా కొంచెం మిమ్మల్ని లో చేస్తున్నట్టు మీకెప్పుడైనా అనిపిచ్చిందా? అంటే నేను అంటే ఉండిందేమో. బట్ దెన్ నేను ఈ మధ్య చూసింది ఐశ్వర్య రాజేష్ హ్మ్. పెద్ద ఫిల్మ్సే చేస్తున్నారు. శ్రీలీల దేర్ ఆర్ నిజంగా చేస్తున్నారు. బట్ రైట్ టైమ్, రైట్ ప్లేస్ అనేది ఒకటి అంటారు కదా! కొంచెం లక్. సో, లక్ అప్పటి మీద వరకు బేస్ అయి ఉంటుందంటారు. లక్ మీద అంటే ఇప్పుడు మనకి 100 మార్క్స్ రావాలనుకోండి. దాంట్లో బిట్స్ ఉంటది. దాంట్లో మెయిన్ ఎగ్జామ్ 5 మార్క్స్ సో అన్నీ మ్యాటర్ అవుతాయి. మీరిప్పుడు ఒక అది. యాక్ట్రెస్‌గా ఉన్నారు. ఒక హీరోయిన్‌గా మూవీస్ చేస్తున్నారు. ప్రాజెక్ట్స్ ఉంది. సో, మీరు ఈ ఇండస్ట్రీలో ఎలా నిలబడడానికి సపోర్ట్ తీసుకుంటున్నారు? ఏ విధంగా ఉంది? మీకిక్కడ ఇండస్ట్రీ పాజిటివ్‌గానే ఉందా? బానే ఉంది. ఐ డోంట్ హావ్ ఎనీ కంప్లెయింట్స్ ఆన్ ఇట్. ఇట్ ఈస్ గుడ్. సో, మీకు చేసిన అంటే మీరు చేసిన ఈ ప్రాజెక్ట్స్‌లో మీకు బాగా నచ్చిన సీన్ గాని, లేదంటే మీరు బాగా అంటే ఇది నేను చేశాను. దీనికి చాలా వర్త్ ఉంది. సో, ఇది ఇంకాస్త జనాల్లోకి వెళ్తే బావుంటుంది. నా నేను మీరు పడిన కష్టం కనిపిస్తుంది అనేలా ఏదైనా ఉన్నాయండి? ఆహ్, ఉన్నాయి. డెఫినెట్‌లీ ఉన్నాయి. సో, నేను ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ చేశాను. దట్ కాన్సెప్ట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఆఫ్ వాట్ నేను చూసింది. సో, అది షేప్ అప్ కూడా బాగా అయింది. సో, అది దాంట్లో చాలా సీన్స్ ఉన్నాయి. ఒకటని కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీన్స్. అది తొందరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. యాహ్!
అది కాకుండా ఐ డిడ్ అ వెబ్ సిరీస్ లాంగ్ బ్యాక్. అది కూడా దాంట్లో కూడా ఇట్స్ సేమ్ అంతే ఫీమేల్‌కి అంతే ఇంపార్టెన్స్ ఉండే రోల్ అది. సో, అది కూడా రిలీజ్ అవుతే బాగుండు అనుకుంటున్నాను. సో మీరు యాక్చువల్లీ తెలుగు అమ్మాయి, అందులోనూ విజయవాడ అమ్మాయి. సో ఈ సంక్రాంతి ఫెస్టివల్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం ధూమ్‌ధామ్ ఉంటది. అవును. సో మొత్తం 3 డేస్ పెద్ద పండుగ మనం చేసుకునేది. సో మీరు ఈ ఫెస్టివల్‌ని ఇంతకు ముందు మీ చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చిన్నప్పుడు ఇప్పుడు ఆబ్వియస్లీ 3 న ఇప్పుడు ఫుడ్ అనేది అంటే అప్పుడు మనకి హాట్ కానీ, స్వీట్ కానీ మనం అంత మనం ఆబ్వియస్లీ పిల్లలం కాబట్టి అప్పుడు ఆడుకునే దాని మీద దీని హ్మ్. మీద ఉండేది. బట్ నౌ లైక్ ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి దట్ సంక్రాంతి స్వీట్స్ హ్మ్. సంక్రాంతి హాట్ దట్స్ అ స్పెషల్ థింగ్. చిన్నప్పుడు కైట్స్ ఎగరేయడం హ్మ్. కైట్ ఫెస్టివల్ యాహ్! మీకు ఇప్పటికి ఇది వచ్చా? గాలిపటాలు ఎగరవేయడం? వచ్చు. యెస్. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారా సంక్రాంతప్పుడు? ఎవ్రీ ఇయర్ అని కాదు. బట్ ఇఫ్ ఐ గెట్ దట్ టైమ్ నేను యెస్ డెఫినెట్‌గా హ్మ్. ఐ వుడ్. ఇప్పటికి పోటీ పడుతూ ఫ్రెండ్స్‌తో చేయడం, యెస్ బావుంటుంది. ఫ్రెండ్స్‌ని కలవటం. సో, ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మంచి మెమరబుల్ అంటే ఎప్పుడైనా మనం ఫెస్టివల్స్ ఎక్కువొచ్చినప్పుడు అయితే మనం గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్తూ ఉండడం గానీ, లేదంటే అందరూ మన చుట్టాలందరూ ఎక్కువ మంది కలవటం అవును. గానీ, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో, మీరు మంచిగా ఎక్స్‌పీరియన్స్ చేసిన ఫెస్టివల్ డే ఉందా? నా లైక్ బేసికలీ ఐ ఎంజాయ్ ఫెస్టివల్స్. సో, హార్డ్‌లీ 1, 2 డేసే ఉంటుంది ఆ హ్మ్. వైబ్. దా చిన్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉన్నాము కాబట్టి, సో, అప్పుడు అలా సెలబ్రేట్ చేసుకున్నాం. నౌ ఫ్రెండ్స్. హ్మ్. ఫ్రెండ్స్‌తో. సో, మీకు ఇండస్ట్రీలో మంచి బెస్ట్ ఫ్రెండ్స్, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు అంటూ ఇలా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. డెఫినెట్‌గా ఉన్నారు. బట్ యాహ్! లిమిటెడ్ అంటారా? లిమిటెడ్. వెరీ లిమిటెడ్. సో, అంటే ఇంకా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఇంకా కాలేదా? లేదంటే ఉన్న వాళ్ళు లిమిటెడ్‌లోనే ఉన్నారా? ఫ్రెండ్స్ అయ్యారు. బట్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనేది లిమిటెడ్‌గా ఉన్నారు. లిమిటెడ్‌గా ఉన్నారు. సో, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌కి మీరు ఆడిషన్స్‌కి వెళ్లారు. ఓకే చేశారు. తర్వాత ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో, చాలా ఆడిషన్స్‌కి వెళ్ళిన ప్రతి ప్రాజెక్ట్ మన వరకు వస్తుందన్నది ఉండదు. సో, అలా ఎప్పుడైనా ఆడిషన్ బాగా ఇచ్చాను. అయినా సరే నాకు రాలేదు అని చెప్పి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఉంటుంది. డెఫినెట్‌గా ఉంటుంది. అంటే నేను ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల నేను రిజెక్ట్ అవ్వచ్చు. కొంతమంది అప్ మార్కెట్ హీరోయిన్స్‌ని చూడొచ్చు. కొంతమంది లైక్ స్కిన్ టోన్ మ్యాటర్స్. సో, ద అంటే చూసే డైరెక్టర్, ప్రొడ్యూసర్ వాళ్ళని బట్టి ఇట్ విల్ చేంజ్. సమ్‌టైమ్ ఆబ్వియస్‌లీ బాగా ఇచ్చాను. నేను అయినా రిజెక్ట్ అయ్యాను అనేది అప్ మార్కెట్ హీరోయిన్స్ కావాలి అనుకున్నప్పుడు అయ్యింది. సో, మనకి ఇండస్ట్రీలోకొచ్చేటప్పుడు చాలామంది అంటే ఎక్కువగా జెంట్స్ అనుకోండి. మెగాస్టార్ చిరంజీవిని చూసాం మేము. మేము మంచి ఇన్‌స్పైర్ అయ్యొచ్చాం మేము ఇండస్ట్రీలోకంటారు. సో, మీరు అలా ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి రావాలి, నేను కూడా తనలా చేయాలి అని చెప్పి ఎవరైనా ఉన్నారా మీకు? శ్రీదేవి గారు. శ్రీదేవి గారు. ఆల్ టైమ్ ఫేవరెట్ ఇప్పటికి. ఇప్పటికి. హ్మ్. నేను ఇంకా మీరు సమంతనో లేదంటే వీళ్ళు చెప్తారేమో అనుకున్నా. సో, మీరు అప్పటి నుంచి ఆ! ఆ! శ్రీదేవి గారు. ఇప్పుడు సమంత గారు. బట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ నేను ఆహ్, శ్రీదేవి గారిలా ఇలా అవ్వాలి అని చెప్పే వచ్చింది నేను ఇండస్ట్రీకి. హ్మ్. బట్ దెన్ సమంత గారు కూడా ఎవాల్వ్ అయ్యే కొద్దీ ప్రతి సినిమాకి డిఫరెంట్ లుక్, డిఫరెంట్ సో, ఫస్ట్ శ్రీదేవి గారిని చూసి ఇటొచ్చారు. సో, అంటే ఇండస్ట్రీలోకొచ్చిన తర్వాత కొంతమందిని మనం చూస్తూ కొన్ని విలువల్ని నేర్చుకుంటూ ఉంటాం. సో, అలా మీరు ఇక్కడున్న యాక్టర్స్ నుంచి వాళ్ళ దగ్గరున్న బెస్ట్ క్వాలిటీ నాకు కూడా కావాలి. ఇండస్ట్రీలో ఎక్కువగా మనం నిలబడ్డానికి అనుకునేది అలా ఎవరి దగ్గర నుంచైనా ఒక బెస్ట్ క్వాలిటీ తీసుకున్నారా? బేసిక్‌గా నేను చేసే ప్రతి ఫిల్మ్‌లో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క క్వాలిటీ నేను 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 పరిచయం అయిన తర్వాత ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క క్వాలిటీ నేను జనరల్‌గా నేర్చుకుంటాను. హ్మ్. ఇది ఉంటే బాగుంటుంది అని టిల్ డేట్ ఆల్సో నేను దాన్ని ఎవాల్వ్ చేసుకుంటూ రావడానికి ట్రై చేశాను. సో, మీకు బెస్ట్ కోవర్కర్‌గా, పార్ట్నర్‌గా మీరు చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ అన్నిట్లో ఎవరున్నారంటారు? నేను ఐ డోంట్ సే ఒకరి పేరు నేను చెప్పను. బికాస్ నేను చేసే ప్రతి ప్రాజెక్ట్‌లో ఆహ్, దేర్ విల్ బి ఎ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. సో, అలా
సో, అంటే ఇంకోటి మీరు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరైనా సీనియర్స్ ఉన్నారనుకోండి. చాలామంది ఏంటంటే సీనియర్స్ కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటారు. యెస్. ఎందుకంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి "నువ్వు ఇలా చేస్తే బావుంటుందమ్మా. ఇంకొంచెం ఇలా నువ్వు టర్న్ చేసుకో. లేదంటే ఇలా ట్రై చెయి" అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా అవును. మీకెవరైనా సజెషన్స్ ఇచ్చారా? ఇచ్చారు. బట్ యాహ్! మనకి నేను ఫస్ట్‌లోనే చెప్పాను. మనకి నిజంగా నచ్చితే నిజంగా అదే ఇది జెన్యూన్‌గా చెప్తున్నారు. మనం ఇది తీసుకుందాం అనుకుంటే తీసుకుంటాను. హుహు. లేదు అంటే ఓకే అని చెప్పి నాకు నచ్చింది చేస్తాను. బేసిక్‌గా నాకు నచ్చింది చేస్తాను. నాకు నిజంగా సజెషన్ వర్త్ అనిపిస్తే నేను తీసుకుంటాను డెఫినెట్‌లీ. యెస్. సో, మీ మదర్ సపోర్ట్ ఎలా ఉంది? మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలోకొచ్చారు. చక్కగా ప్రాజెక్ట్స్ చేశారు. రిలీజ్ అయ్యాయి. సో, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో, మీ మదర్ సపోర్ట్ ఎలా ఉంది మమ్మీ మీకిప్పుడు? సపోర్ట్ ఎప్పుడూ ఉండేది నాకు. హ్మ్. స్టార్టింగ్‌లో అప్పుడు వద్దన్నారు కానీ, బట్ దెన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడూ వద్దు అని చెప్పలేదు. ఏ ఎటువంటి పరిస్థితులైనా షీ నెవర్ సెడ్. నేను నా లోస్‌లో కూడా తనే నన్ను మోటివేట్ చేస్తుంది బేసిక్‌గా. సో, టిల్ ఇప్పటికి నాతో షూట్స్‌కొస్తారు. సో, షీ ఈస్ ఎవ్రీవేర్ విత్ మీ. సో, షూట్స్‌లో మీకు బాగా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ నేనిక్కడ చేశాను. సో, నాకిక్కడ ఈ ఒక్క డే నా లైఫ్‌ని మార్చేసింది ఈ షూట్‌లో అని చెప్పి అలా మీకేమైనా ఒక స్పెషల్ డే ఉందా? ఇన్ని షూటింగ్స్ చేసిన తర్వాత? అంటే ఈ ఒక్క డే వల్ల లైఫ్ నేనది నమ్మను కూడా మేబీ. హ్మ్. సో, ఏదైనా సరే త్రూఔట్ కష్టం అంతే. అంతేగా. కష్టం మీదే నిలబడుతుంది. అంతే. అంతే. సో, చాలామంది అంటుంటారు ఇండస్ట్రీలో నిలబడాలంటే లక్ కూడా కావాలి అని. సో, హ్మ్. మీరు దాన్ని ఎంత వరకు నమ్ముతారు? ఉండాలి. ఉండాలి. నేను అదే చెప్పాను కదా! మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు బిట్స్‌లో లైక్ అది కొంచెం వరకు మార్క్స్ వస్తది. దాని తర్వాత 4 మార్క్స్, 5 మార్క్స్ ఇట్లా లక్ కొంచెం ఉండాలి. హార్డ్ వర్క్ ఉండాలి. పేషెన్స్ ఉండాలి. యూ నో అన్నీ మిక్స్ అయినప్పుడు వచ్చేది బెస్ట్ ప్రొడక్ట్. సో, ఇప్పుడు మీకొస్తున్న అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. లైక్ ఒకటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్. ఇంకోటి లైఫ్ అని కుంభమేళా మోనాలిసా ఉంది కదా! హ్మ్. తను ఫిల్మ్ చేస్తున్నారు తెలుగు. అవును. సో, సెకండ్ లీడ్‌గా చేస్తున్నాను దాంట్లో. హ్మ్. ఈ 2 ఉన్నాయి. ఆల్రెడీ అది షూట్ స్టార్ట్ అయిపోయింది. 2 షూట్ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్‌మోస్ట్ ఎండింగ్‌కున్నాయి యాక్చువల్‌గా. హ్మ్. సో, చేసిన తర్వాత అంటే వాటి మీద హోప్స్ మీకెలా ఉన్నాయి? అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నంత వరకు సో, ఆ వర్క్ మనం కష్టపడుతూనే ఉంటాం. ప్రాజెక్ట్ అయిపోతుంది అనేటప్పటికి దాని మీద మనకు ఆ హోప్స్ ఉంటాయి. సో, అవును. ఇది కన్ఫర్మ్ వర్కౌట్ అవుతుంది. సో, ఇది జోనర్ చాలా బావుంటుంది అని. సో, అలా మీ పాత్ర వరకు మీది ఎలా వస్తుందనుకుంటున్నారు? నేను అట్లా చెప్పను. బేసిక్‌గా నేను ఓకే అయిన తర్వాత నేను కథ వింటాను. కథ విన్నప్పుడే నాకు కథ నచ్చక కూడా నేను చేయని ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. హ్మ్. కథ నచ్చక లేకపోతే నా క్యారెక్టర్ నచ్చక చేయని ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. సో, నాకు నచ్చిన కాన్సెప్ట్ వేర్ నేను మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. బట్ నేను ఇప్పటివరకు చేసిన దాంట్లో ఐ యామ్ హ్యాపీ ఫర్ థాట్. హ్మ్. సో, ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టు గెట్ రిలీజ్ సూన్. సో, మీరిప్పుడు అన్నారు గదా! నాకు కథ నచ్చాలి అని చెప్పి. సో, ఒకవేళ మీకు కథ నచ్చాలి అంటే ఒక మంచి డైరెక్టర్ ఉన్నారు. సో, కథలో మీ పాత్ర తక్కువ ఉంది. లేదంటే ఆ పాత్ర మీకు అంత వర్త్ కాదేమో అనిపిచ్చింది. అలాంటప్పుడు మీకు నచ్చిన డైరెక్టర్ అని చెప్పి మీరు ఆ మూవీ చేస్తారా? చేయను. చేయరు. ఒకవేళ పెద్ద డైరెక్టర్ అయినా. మూవీ అంటే డిపెండ్స్. అప్పుడు నేననుకున్నాను. బట్ నిజంగా ఆ క్యారెక్టర్‌కి అంత వెయిట్ లేదు అన్నప్పుడు సో, కొంచెం నిదానంగా అక్కడి నుంచి. సో, మీకు అంటే ఎప్పుడైనా ఈ పెద్ద డైరెక్టర్‌తో ఇలా చేయాలి అంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ చేయాలి. లేదంటే ఈ డైరెక్టర్ దగ్గర చేసుంటే బావుంటుంది. అలా మీరెప్పుడైనా ఎక్స్‌పెక్ట్ చేసారా ఎవరి దగ్గర నుంచైనా? ఎక్స్‌పెక్ట్ అని చెప్పను గానీ, నాకు ఇంట్రెస్ట్ చెప్పను. రాజమౌళి గారితో వర్క్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంది. త్రివిక్రమ్ గారితో వర్క్ చేయాలని హ్మ్. చూద్దాం మేబీ సూన్ సమ్‌టైమ్. సో, మీకు డైరెక్టర్స్ పరంగా ఓకే. మరిప్పుడు మీకొక్క అంటే ఇప్పుడు చాలా మందికి కామెడీ జోనర్ నచ్చుతుంది. లేదంటే కొంతమందికి మంచి లేడీ ఓరియెంటెడ్ నచ్చుతుంది. సో, మీరు అలా ఏ టైప్ జోనర్ అయితే ఓకే. నేనింక కథ మొత్తం మనకి అక్కర్లేదు. కథ మొత్తం వినక్కర్లేదు. ఈ టైప్ జోనర్‌లో మూవీ ఉంది అంటే చేయొచ్చు అని చెప్పి మీరేమనుకుంటారు? అట్లా ఏం లేదు. బికాస్ అంటే మనకి ఈ ఇయర్ ఉన్న ట్రెండ్ నెక్స్ట్ ఇయర్ ఉండదు. హ్మ్. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ అట్లా అని కాకుండా జనరల్లీ లైక్ హారర్ అండ్ థ్రిల్లర్. మేబీ వాటికి నేను హ్మ్. అంటే దానికి మీరు సెట్ అవుతారనుకుంటున్నారా? లేదంటే అవి బావుంటాయని అనుకుంటున్నారా? నేను జనరల్‌గా చూడడం అవి ఎక్కువ చూస్తాను. సో, నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ నేను దాంట్లో చేస్తే బావుండు అని. హ్మ్.
సో, మీకు ఇప్పటి వరకు బాగా నచ్చిన మూవీ అంటే ఇంకా రిపీట్ ఎన్ని సార్లైనా ఇంకా చూస్తాను అనే మూవీ ఏదైనా ఉందా మీకు? హ్మ్. నేను బేసిక్‌గా అన్ని ఫిల్మ్స్ చూస్తాను. సో, ఇట్స్ నాట్ లైక్ నేను పాతవి, కొత్తవి అన్నీ చూస్తాను. సో, ఒకవేళ నేనిప్పుడు చూసిన తర్వాత మళ్ళీ ఓ 6 మంత్స్ తర్వాత చూస్తే అది నాకు ఫ్రెష్ ఫిల్మ్. హ్మ్. సో, ఐయామ్ ఓకే లైక్ థట్. సో, మీకు హీరోస్‌లో ఇప్పుడున్న హీరోస్‌లో బెస్ట్ హీరో ఇప్పుడున్న వాళ్ళలో నాకు బాగా నచ్చుతారని చెప్పి బెస్ట్ హీరో మీ మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు? బెస్ట్ హీరో 'ఎన్టీఆర్' గారు వాస్ ఆల్‌వేస్ టాప్ నాచ్. హ్మ్. దాని తర్వాత 'వరుణ్ తేజ్' గారు హ్మ్. బేసిక్‌గా అండర్ రేటెడ్ అయిపోయిందేమో కానీ హి ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. అవును. సో, హ్మ్. 'వరుణ్ తేజ్' గారు మీ ఫేవరెట్. యెస్. హ్మ్. సో, మీరొక మూవీ చేయాలి అంటే దాంట్లో ఎక్కువగా కీ పాయింట్స్ మీరేం తీసుకుంటారు? నా క్యారెక్టర్ హ్మ్. అండ్ క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ బేసిక్‌గా ఒక ఫిల్మ్‌కి. హ్మ్. సో, సెకండ్ థింగ్ ఫస్ట్ 20 మినిట్స్‌లో కథ ఏంటి అనేది అర్థమవ్వాలి ఫర్ అన్ ఆడియన్స్. అంటే మీరిప్పుడు మూవీ చేసేటప్పుడు కేవలం మీ పాత్ర వరకు మాత్రమే మీ స్టోరీ తెలుసుకుంటారా? లేదంటే త్రూఅవుట్ లేదు. స్టోరీ మొత్తం కావాల్సిందే వినాల్సిందేనా? త్రూఅవుట్ స్టోరీ మొత్తం వింటాను. లైక్ ఇన్ ఎ లైన్ అండ్ దెన్ నా క్యారెక్టర్ ఇన్ డీటెయిల్‌గా హ్మ్. సో, స్టోరీ మొత్తం మీరు విన్న తర్వాత మీ పాత్ర గూడా తెలుసుకున్న తర్వాత ఓకే జేస్తారు. సో, అలా ఒక్క మూవీ ఓకే జేసి సో, ఏవైనా ఇప్పుడు మనం ఇండస్ట్రీలో చాలా సినిమాలు జూస్తూనే ఉంటాం. ఒక ప్రాజెక్ట్ ఓకే అవుతుంది, రన్ అవుతుంది. మధ్యలో ఆగిపోయేవి గూడా చాలా ఉంటాయి. సో, అలా ఆగిపోయే సినిమాలకి సంబంధించి అసలు ఎక్కువ మెయిన్ ఇష్యూ ఏమనుకుంటారు మీరు? దేర్ మే ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. ఒక సినిమా మేము అమెజాన్‌కి ఒక సీరీస్ చేసాము. దాని తర్వాత జీ5 వాళ్ళకి ఒక సీరీస్ చేసాము. ఆహ్, సి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లమ్ వల్ల ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో, ఒకటి ప్రొడ్యూసర్‌కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి ఈగో ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు. సో, లేదా మొత్తం షూట్ అయిపోయిన తర్వాత హీరోకి ప్రొడక్ట్ నచ్చకపోతే దే వోంట్ రిలీజ్. హీరో ఆర్ ప్రొడ్యూసర్ వాళ్ళకి ప్రొడక్ట్ నచ్చకపోతే రిలీజ్ అవ్వదు. సో, మన చేతుల్లో లేదది. హుహు. సో, ఓవరాల్‌గా మనకి తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలంటే ఎంతో కొంత భయం అనేది ఉంటది. అలా ఆలోచించే అమ్మాయిలకి మీ తరపున మీరొచ్చి, మీరు నిలబడి ఇందులో ఉన్నారు కాబట్టి, మీరు అటువంటి అమ్మాయిలు అలా ఆలోచించే అమ్మాయిలకి మీరేం చెప్తారు? అసలు అలా ఆలోచించొద్దు. మీరు వేరే ఇండస్ట్రీస్‌లోకి ఎలా ఎళ్తున్నారో దీంట్లోకి కూడా ప్రశాంతంగా అలా వచ్చేసేయండి. బట్ యాక్టింగ్ క్లాసెస్ కానీ ముందు, లేకపోతే డాన్స్ క్లాసెస్ మీరు ఏది బెస్ట్ మీకు ఒక యూనిక్‌నెస్ హ్మ్. ఉండడానికి మీరు ఏది బెస్ట్ అనేది దాన్ని ఇంకొంచెం గ్రిప్ ఎక్కువ తెచ్చుకొని యాక్టింగ్ క్లాసెస్ డెఫినైట్‌లీ ఇంపార్టెంట్. అవును. దాని తర్వాత రండి అనేది ఐ కెన్ టెల్. సో, మీరు అలానే క్లాసెస్ అన్ని నేర్చుకొని వచ్చారా ఇండస్ట్రీలోకి? సో, ఎన్ని ఇయర్స్ మీరది నేర్చుకోవటం లేదంటే నేను ప్రాసెస్? లైక్ నౌ ఆల్సో ఐ డూ గో టు డాన్స్ క్లాసెస్ అండ్ నేను 1 ½ ఇయర్ నేను ఆల్మోస్ట్ యాక్టింగ్ క్లాసెస్‌లో ఉన్నాను. సో, యాక్టింగ్ క్లాసెస్ అంటే మనం రెగ్యులర్‌గా ఉన్నట్టే ఉంటుందంటారా? అంటే లైక్ యాక్టింగ్ క్లాసెస్ అంటే ఇప్పుడు మామూలుగా రోజు వెళ్ళడం, ఆ! రోజు ఒక్కొక్క దాన్ని ఏ విధంగా ఎక్స్‌ప్రెషన్స్, ఏ అవును. విధంగా అలా నేర్చుకోవటం. అవును. సో, మీకది అన్ని 1 ½ ఇయర్ అంటే ఇంత టైమ్‌లో నేర్చుకోవాలని ఉంటుందా? లేదంటే మీరు నేర్చుకునేంత వరకు అది టైమ్ పీరియడ్ ఉంటుందా? అది మీ ఇష్టం. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా కొంతమంది 3 మంత్స్ కోర్స్ పెడతారు. 6 మంత్స్ కోర్స్ పెడతారు. లైక్ 1 ఇయర్ కోర్స్. సో, డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్ టు పర్స్యూ. సో, ఓకే దక్షి గారు చక్కగా మీరు చేస్తున్న ఈ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గూడా మొత్తం అన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ థాంక్ యూ సో పండగ వేళ మచ్. మీరొచ్చి మాకు చాలా విషయాలు మీతో పాటు చాలా చక్కగా అన్నీ మాట్లాడి అన్నీ షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.